తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. అంటే మోహన్ బాబు గారితో పనిచేయడం కష్టము అని కొంతమంది ఒక అభిప్రాయాన్ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేసారు. సో మీరు పనిచేశారు కాబట్టి, న్యూ మేకర్స్కి మీరు కాల్ ఇచ్చారు కాబట్టి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే నిజంగా మోహన్ బాబు గారు అంత ఇబ్బంది పెడతారా? ఆ టాక్ నిజమా అబద్ధం? అన్నీ అబద్ధాలండి. నేను అదే చెప్తున్నాను కదా, జెన్యూన్ పీపుల్కి కనెక్ట్ అవుతాడు ఆయన. ఓకేనా, ఫేక్ పీపుల్ కనెక్ట్ అవ్వకపోవచ్చు. అందులో ఆయన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటారు. మోహన్ బాబు గారు చాలా సరదా మనిషి అండి ఆయన. అసలు ఆయన మేము మాట్లాడుకునే చెప్తే మీరు షాక్ అవుతారు. ఇక్కడ చెప్పకూడదు, అన్ని బీపులు పడతాయి. అంటే అంత ఓపెన్ అయ్యి ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆయన అసలు నెక్స్ట్ లెవెల్ సార్. ఆయనకి డైరెక్టర్కి వాల్యూ ఎంత ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది ఆయనకి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. సూపర్ నేను చెప్తున్నాను. అండ్ ఈ సినిమా గురించి కాస్త పక్కన పెడదాము. నేను మీ మేకింగ్ గురించి మాట్లాడతాను. మహాసముద్రం ఫస్ట్ షాట్ ఒక దారి, అది మలుపు ఉంటుంది. దాని మీద కెమెరా పెడితే సప్పని జీప్ వచ్చి అంటే ఒక అలజల్లాగా వస్తుంది జీప్. నెక్స్ట్ షాట్ చూపిస్తే తుపాకీ సీట్లో హీరో దగ్గరికి దూరంగా పోతుంటుంది. యాక్చువల్గా సినిమా కథ అంతా ఆ 2 షాట్లే. జీవితాల్లో ఒక అలజడి వచ్చేసింది, అతను ఒక డెసిషన్ తీసుకోవాలి, ఫైట్ చేయాలా వద్దా. ఒక ఫిల్మ్ మేకరు, ఒక జెన్యూన్ ఫిల్మ్ మేకరు తీసే షార్ట్స్ అవి. సో వర్క్ చేయడం వేరు, ఇలాంటి వర్క్ చేయడం వేరు. ఎలా అబ్బింది ఈ వర్క్? నా యాక్చువల్లీ షాక్ అయ్యి ఉన్నాయి. ఎందుకంటే మహాసముద్రం గురించి ఎప్పుడు ఎవరో అడగరు సార్. మహాసముద్రం ఫ్లాప్ అయింది కదా మూవీ, అందుకని ఆ సినిమా గురించి పెద్ద ఎక్కడ డిస్కషన్ రాదు. యాక్చువల్లీ మహాసముద్రం నేను చాలా సింబాలిక్ షార్ట్ తీసానండి. మీరు ఇప్పుడు అడిగిన వాటిని సింబాలిక్ షార్ట్స్. అది యూనో అంటే సమ్ కనెక్టింగ్ ద స్టోరీ, అక్కడక్కడ హింట్లు ఇస్తూ ఉంటాం. అది ఆడియన్కి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అది నిజంగా సినిమా పెద్ద హిట్ అయి ఉంటే మీలాంటి వాళ్ళు చూసి అన్న కనెక్ట్ అయి ఉండేవారేమో. ఐ డోంట్ నో. నాకు అంటే అది నేను అన్ని సినిమాల్లో ఉంటాయి నాకు షార్ట్స్ అవి. డైరెక్టర్ తాలూకు ఇంటెలిజెన్స్ని కొంచెం ఒక్కొక్కసారి మనం ఎవ్రీథింగ్ ఆడియన్కి మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు సింబాలిక్ షార్ట్స్లో అవి ఇవి వాడుతూ ఉంటాము. స్టోరీని ముందే హింట్ ఇస్తూ ఉంటాము. సో మెనీ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలా వచ్చిన థాట్లో నేను తీసుకున్న స్టార్టింగే మీరు అన్న టర్నింగ్లోని గన్ అలా సీట్లో కదులుతుంది వెళ్తుంది, అప్పుడు వాయిస్ ఓవర్ స్టార్ట్ అయ్యి సినిమాలోకి ఎంటర్ అవుతుంది. అది ఓపెన్ డ్రామా అని మహాసముద్రం. అంటే ఒక ట్రయాంగిల్ అని కూడా నేను అంటే ఒక వర్షిప్ స్టోరీ మహాసముద్రం. అమ్మాయి సైడ్ నుంచి చూస్తే, మహా సైడ్ నుంచి చూస్తే అది ఒక వర్షిప్ హీరోని. అది ఒక వన్ సైడ్ లవర్ కథ. నేను మంగళవారం కూడా సెంటర్ పాయింట్ వన్ సైడ్ లవరు. మీకు అర్థమవుతుంది. మాస్క్ మ్యాన్ స్టోరీ అందరూ థ్రిల్లరు, సెక్స్కి అడిక్ట్ అయిన అమ్మాయి, ఇవన్నీ అలంకారాలు. కానీ సెంటర్ పాయింట్ చూస్తే అది రవి అనే ఒక మాస్క్ మ్యాన్ ఉన్నాడు కదా, అతని లవ్ స్టోరీ మీరు చూస్తే ఒక ఆరాధన. అది సోల్ పాయింట్. సోల్ పాయింట్. అది చాలామంది తెలియదు. అది నేను ఎవ్రీథింగ్ చెప్పను, నేను అనుకున్నది ఏదో వెళ్తూ ఉంటాను. అది కానీ చాలామంది అడిగారు నన్ను, లవ్ స్టోరీ ఇది యాక్చువల్ అది ఇది అని. మహాసముద్రం అదే నేను చెప్తున్నా సింబాలిక్ సమ్ షార్ట్స్ మనం ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను కదా, ఎవ్రీ షార్ట్కి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టోరీని అక్కడక్కడ జరగబోయేదాన్ని ఇంట్లిస్తూ వెళ్ళొచ్చు. అది అందరూ చేయరు, తక్కువ మంది చేస్తాము. సో అదే నా క్వశ్చన్ కూడా, ఆ టచ్ అది చాలా అద్భుతమైన టచ్. అది ఒక డైరెక్టర్కి ఉండాల్సిన సెన్స్ కూడా అది. సో అది ఎలా అంటే మీకు బై డిఫాల్ట్ ఆ సెన్స్ ఉందా, లేకుంటే ప్రాక్టికల్గా ఆలోచించుకున్నప్పుడు ఆలోచిస్తాను. నా మైండ్ ప్రాసెస్ అది, నా థాట్ ప్రాసెస్. ఎక్కువ మందికి లేని సెన్స్ అది. అందుకని నేనేం చేయను. ఇప్పుడు నేను తీసానా నేను అజయ్ బాబు సినిమాలు యూనిక్గా ఉంటాయి. అంటే ఏమన్నా అంటే నాకు ఆల్ జానర్స్, ఇప్పుడు శ్రీనివాస్ మంగాపురం కూడా సో మెనీ ఉంటాయి, కానీ ఇది పక్క కమర్షియల్. ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్లో 1-2 సినిమాలు చేశానని లైఫ్ లాంగ్ ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వెళ్ళలేను కదా. కరెక్ట్. కానీ ఆల్ జానర్స్ టచ్ చేస్తా. ఖచ్చితంగా ప్రతి సినిమాలో నా సైన్ ఉంటుంది. నా సైన్ మీన్స్ ఆ చిన్న రగ్గడు, ఆ చిన్న రియలిస్టిక్ అప్రోచ్. ఇప్పుడు శ్రీనివాస్ మంగాపురం కూడా బ్రో మీకు లవ్ స్టోరీ, నేను కొత్త కథ నేను ఎక్కడా చెప్పను. కానీ
ఎవ్రీ సీన్ చాలా కొత్తగా ఉంది, ట్రీట్మెంట్ చాలా కొత్తగా ఉంటుంది, కరెక్ట్. విజువల్లీ చాలా కొత్తగా ఉంది, క్యారెక్టర్స్ బిహేవియర్ కొత్తగా ఉంది. అంటే వాళ్ళిద్దరు పేరు చాలా మీరు ఎంజాయ్ చేస్తారు, అంటే ఇన్వాల్వ్ అయిపోతారు. ఇది అంటే ఫేక్నెస్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ మంగాపురం ఆర్టిఫిషియాలిటీ ఉండదు. ఆ చిన్న రియలిస్టిక్ స్పేస్లో ఉండి మీరు ఎక్కడో ఇది జరుగుతుందా అన్న సెన్స్కి వెళ్ళిపోతారు. అంత రియలిస్టిక్ లొకేషన్స్ కానివ్వండి, మేకింగ్ స్టైల్ కానివ్వండి, లవ్ సీన్స్లో చాలా బాగుంటాయి. నేను శ్రీనివాస్ మంగాపురం చాలా ఎక్సైట్ అవుతున్నాను నేను. కానీ సేమ్ టైం అట్ ది సేమ్ వెరీ కమర్షియల్ మూవీ. నేను ఒక ఇన్సిడెంట్ గురించి అడుగుతాను. యాక్చువల్గా నేను ఆ పర్టికులర్ సీన్లో లేను, నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పింది. అది నిజమో కాదో మీరు క్లారిఫై ఇవ్వాలి. RX 100కి సంబంధించి షో పడింది, ప్రెస్ షో పడింది. అందరూ సైలెంట్గా సినిమా చూశారు, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు. సో మీరు మాత్రం సినిమా అయిపోయిన తర్వాత ఒక సైడ్కి నిలబడి ఉన్నారు. సో ప్రెస్కి సంబంధించిన మీడియా పర్సన్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. ఒక్క అతను మాత్రం మీ దగ్గరికి వచ్చి, అజయ్ గొప్ప సినిమా తీసేవు, నిలబడుద్ది, టెన్షన్ పడమాకు అని చెప్పి వెళ్ళిపోతే ఆయనకి థ్యాంక్స్ చెప్పి బాధపడ్డారంట. మంచి సినిమా తీసినాక చెప్తే ఏమవుద్ది, చెడ్డ సినిమా అంటే నేను మరీ ఎక్కువ మాట్లాడుతుండొచ్చు, ఇలా జరగకపోయి ఉండొచ్చు, కానీ ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ మీ నుంచి వచ్చింది, నాకు నిజమేనా ఇది? అంటే అప్పుడు నేను బాధ అనేది అంటే ఏమైపోతుందంటే అంత కాదు, కానీ నేను ఆ రోజు వేరే సినిమా కూడా ఉంది, వేరే సినిమా కూడా ఉంటే మేమందరం కొత్త వాళ్ళం కదా, అసలు మాకు ఎవ్వరు ఇప్పుడు ఏదైనా సినిమాకి ఏదో ప్రొడ్యూసరు ఎక్కడో ఒకడో సీనియర్ ఉండి ఇట్లయినా ఉంటాయి. కానీ పెళ్లి చూపులు సురేష్ బాబు గారు ఉన్నారు, లేకపోతే అలా సంథింగ్ ప్రతి సినిమాకి అలా కాదు, కంప్లీట్ కొత్త హీరో హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసరు, ఎంతమందిని కొత్త వాళ్ళని తీసుకొచ్చాను తెలుసా ఆ సినిమాకి. చాలా మంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్మరణ్, ఇప్పుడు రాజా బహదూర్, ఇవన్నిటికి అతనే. సో మెనీ పీపుల్, ఆర్టిస్టులు, లక్ష్మణ్, వాళ్ళు వీళ్ళు అందరూ కొత్త మొత్తం. సో అంటే అంటే ఏమైపోతుందంటే అప్పటికే మా సాంగ్స్ బ్లాక్ బస్టర్ కదా, ట్రైలర్ సూపర్ బ్లాక్ బస్టరు. వీళ్ళెవరు అనేది ఇండస్ట్రీ, ఆ మీడియా సర్కిల్ కానీ ఇండస్ట్రీ సర్కిల్లో ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది, ఎవరు వీళ్ళు, ఏదో చేయబోతున్నారు వీళ్ళు అనేది ముందే తెలిసింది. కానీ అది అంత ఫాస్ట్గా తీసుకోలేరు. ఇప్పుడు పీపుల్, అది జనాలకంటే అంటే మనిషి తాలూకు లక్షణమే అది. ఎవడెవడో వచ్చి ఇక్కడ కొట్టేయడం ఏంటి అన్న సెన్స్లో, కొట్టేయడం మీన్స్ అంటే ఇంత క్రేజ్ తెచ్చుకోవడం ఏంటి అనే ఒక సెన్స్లో ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే ఆ క్షణానికి అది ఒక హార్డ్ హిట్టింగ్ లాగా కూడా ఉంటుంది అది. ప్లస్ సినిమా చూసిన తర్వాత అంటే అందరూ సీనియర్లు, వాళ్ళు వీళ్ళు జర్నలిస్టులు, ఇంకా బయట వాళ్ళు, ప్రొడ్యూసర్స్, ఆ ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు, నేను ఎవరిని పిలవలే, మనకి టెన్షన్లో ఉన్నా నేను ఎవరిని, ఆ ప్రొడ్యూసర్లు, హీరోలు మొత్తం వాళ్ళు అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. నేను యాక్చువల్లీ వెయ్యొద్దు అన్న షో అదే, అంటే నేను అనేది ప్రీమియర్స్ లేదు సరదాగా వేద్దాం మీడియాకి, మన మీడియా అని చెప్పి మీడియా పిలిస్తే మొత్తం బయట వాళ్ళందరూ వస్తారు, ప్రొడ్యూసర్ వాళ్ళు కూర్చోడానికి కూడా ప్లేస్లో. ఒక మీడియా వాడేమో హర్ట్ అవుతాడు, ఒక జర్నలిస్ట్ పిలిచేమో వాళ్ళు కూర్చోడానికి లేవు, అది ఇది కోపించుకుని వెళ్ళిపోతున్నా. నాకు ఏం తెలియదు, నిజంగా వెనకాల నుంచి చూస్తున్నా, నా ఎదురుగుండానే ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అలా కోపించుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకో 50 మంది దాకా నుంచొని చూస్తున్నారు, కొంతమంది కూర్చున్నారు. నాకు ఏం జరుగుతుందో తెలియట్లే. ఒక పక్కనేమో నేను ప్రీమియర్ వేసిన స్క్రీన్ బాగాలేదు, సౌండ్ సిస్టమ్ బాగాలేదు, అది నేను మిక్సింగ్లో చేయించుకున్నది ఏ సౌండ్ వినిపించట్లే. నా బాధ నాది, నరకం అది. ఎందుకంటే నేను రైన్ ఎఫెక్ట్ ఉంటుంది, RX 100 లాస్ట్ 20 minutes 7 layers వేయించుకున్నాను నేను మిక్సింగ్లో. ఎక్కడ వినిపించట్లే, ఎక్కడో సౌండ్ వస్తున్నట్టుంది. స్క్రీన్ చూస్తే బొమ్మ అంతా కూడా డల్గా కనిపిస్తుంది. నిన్నటిదాకా చేయించుకున్నది ఇదా వర్క్, నేను ఇది కాదు కదా. నువ్వు పక్కన నా బాధ నాది. నేను కిందకి వెళ్తున్నా, సిగరెట్ కాల్చుకుంటా వస్తున్నా, ఇంటర్వెల్ అయ్యింది, ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయారు. నాకు తర్వాత చెప్పాడు వెళ్ళిపోయాడు ఆ రోజు అజయ్, నేను వెళ్ళిపోయాను, నాకు నడుము నొప్పి వచ్చి వెళ్ళిపోయాడు చెప్పేసి. అలా జరుగుతుంది. సినిమా అంతా అయిపోయింది, ఎవరికాళ్ళు వెళ్తున్నారు, మా టీము కొంతమంది బాగుంది అది ఇది అన్నారు, చాలామంది బాగోలేదు, ఇదేంటిది ఏముంది సినిమాలో, ఫస్ట్ హాఫ్ అంతా ఏముంది, అవి సాంగ్స్ ఉన్నాయా, సీన్స్ ఉన్నాయా సినిమాలో అని అడిగాడు. 7 songs, RX 100 ఇవన్నీ అడిగాడు. నాకు ఒక ప్రొడ్యూసర్ కొంతమంది పిలిచి మటుకు నువ్వు చాలా మంచి సినిమా తీసేవా అన్నాడు, బెల్లంకొండ సురేష్ గారు. అయిపోయింది లోపు మా ప్రొడ్యూసర్లు అందరూ షాకు. ఆఫీస్కి వెళ్ళిపోయాము అందరూ. సినిమా అవగానే నైట్ 12ంటికే రివ్యూలు పెట్టేశారు. 1 అని ఒకటి ఇచ్చాడు, 1 రేటింగ్. ఇందులో ఏముందని నాకు తెలుసు ఆ వెబ్సైట్లు ఏంటో. మార్నింగ్
అదే తర్వాత రోజు 12:00 11:30 కల్లా డిలీట్ చేశారు అవన్నీ రివ్యూని రివ్యూలు. చాలా పెద్ద ఇవి మళ్ళీ అవి వెబ్సైట్స్. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మార్చేసి ఐ థింక్ నాకు తెలియదు అవన్నీ. నాకు అప్పుడు నిజంగా ఎప్పుడు నేను పట్టించుకోవడం కూడా కాదు. నేను ఎప్పుడు అలా రివ్యూ చదివింది కూడా లేదు అప్పటి వరకు. ఇప్పుడు నమ్ముతారా రివ్యూస్ని మీరు? అంటే నేను ఎప్పుడు నమ్మను. వై ఎందుకు నమ్మనంటే రివ్యూ అనేది అతని పర్స్పెక్టివ్, అతని పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? అంతేగాని అతనేమీ దేవుడు కాదు. మీరు ఇది చెయ్యండి, ఇది చూడండి రా అబ్బాయిలు, లేకపోతే ఇది వెళ్ళి చెయ్యండి రా అబ్బాయిలు అంటే వాళ్ళు చెప్పింది వెళ్ళి తల ఊపుకుంటూ వెళ్ళే ఆడియన్స్ అంటే చరాకు నాకు. నీకు తెలీదా? నువ్వు ట్రైలర్ చూస్తావుగా, ఎస్, నువ్వు సాంగ్స్ రిలీజ్ అవుతాయి చూస్తావుగా, నువ్వు గెస్ట్ చేయలేవా ఈ సినిమాకి వెళ్ళాలో లేదో? రివ్యూ చూసి వెళ్తావా? అంటే ఇప్పుడు వాడెవడో ఐడియా నువ్వు ఫాలో అవుతున్నావా? నీకంటూ ఒక ఐడియా ఉండదా? ఆడియన్ అంటున్నా నేను, రివ్యూ రైటర్ని అంటలే. డైరెక్ట్ క్వశ్చన్ ఆడియన్కే వేస్తున్నా. నీకు తెలీదా? నీకు నిజంగా సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వెళ్తావుగా. వాడెవడో చెప్తే టైం బొక్క నువ్వు ఆగిపోతావా? ఎలా? అసలు వాడు చెప్పడానికి 100 కారణాలు ఉంటాయి. వాడు జెన్యున్గా చెప్తున్నాడా, ఫేక్ చెప్తున్నాడా, వాడు ఏమైనా ఆశించి చెప్తున్నాడా, లేకపోతే వాడు యూట్యూబ్ వ్యూస్ కోసం చెప్తున్నాడా, వాడి బిజినెస్, వాడు రెగ్యులర్ సినిమా పీపులా, లేకపోతే వాడు జాబ్ చేసుకుంటూ ఈ మధ్యన యూట్యూబ్ డబ్బుల కోసం ఎగిరెగిరి భుజాలు ఊపుకుంటూ చెప్తున్నారు. అవన్నీ ఎక్స్ట్రా మనీ యావకంగా అయిపోయింది. డబ్బులు సంపాదించడానికి అది ఒక మార్గం అయింది. అతను ఎవడో చెప్తే అతను స్లోగా సినిమా బాగోలేదు, సినిమా బాగుంది అంటే నువ్వు అతను చూడవు. రేపొద్దున అతను పక్క వాళ్ళని తిడుతూ, ఆ ఫిల్మ్ మేకర్స్ని తిడుతూ, వాళ్ళని ఎటకారిస్తూ, అప్పుడు తనకు రీచ్ ఉంటుంది. అది నీకు తెలియట్లే. సో నేనేమంటానంటే సొంత అభిప్రాయంతో వెళ్ళండి అంటాను సినిమాకి. నిజంగా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా చూసి ఏంట్రా ఎలా ఉందిరా సినిమా అని కూడా కనుక్కుని వెళ్ళొచ్చు. కానీ చాలామంది రివ్యూ రైటర్లు నమ్మొద్దు. కొంతమంది జెన్యూన్గా ఉంటారు. సినిమాని అనాలిసిస్ చేస్తారు. వాళ్ళది మీకు నమ్మితే నమ్మొచ్చు, కానీ మీకు తెలిసిపోతుంది ఫేక్ ఎవడో ఒరిజినల్ సబ్జెక్ట్ ఎవరు మాట్లాడుతున్నారో. సో నేను అదే రివ్యూ రైటర్ అసలు ఎప్పుడు నేను ట్రైలర్ వచ్చినప్పుడు అది ఇదే నేను నోట్ చేసుకుంటే ఏదన్నా బాగుంటే ఈ సినిమాకి వెళ్ళాలి అని చెప్పి నేను టప్పని వెళ్ళిపోతారు. ఎవడ మాట. అయితే ఇప్పుడు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే 2 క్వశ్చన్స్ మాత్రం కాదు, ఇంకా ఉన్నాయి. ప్రజెంట్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి చాలా స్వీట్ క్వశ్చన్, ఒకటి మాత్రం కాస్త ఇబ్బంది పెట్టే క్వశ్చన్. నాకు ఇబ్బంది పెట్టే ఇష్టం. సరే, ఫస్ట్ అదే అడుగుతాను. మంగళవారం సినిమాలో మీసాల లక్ష్మణ్ది అజయ్ ఘోష్ది ఒక ట్రాక్ ఉంటుంది, అత్యద్భుతంగా వెళ్ళింది సినిమాలో. అయితే నేను కంపేర్ చేయట్లేదు, కానీ నాకు అది గుర్తొచ్చింది. ఇంకోటి మనసున్న మారాదు అని రాజశేఖర్ గారిది ఒక సినిమా ఉంటుంది, కోటా శ్రీనివాసరావు కళ్ళు చిదంబరం. ఆ సినిమాలో ఒక ట్రాక్ ఉంటుంది. నేను అసలు ఆ సినిమా చూడలేదు. అవునా? నేను ఆ క్యారెక్టర్ పెట్టింది ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మామగారు సినిమా ఇష్టం. నేను తెలుగు సినిమాని చాలా ఇన్స్పైర్ అవుతా. సెకండ్ పాయింట్ ఏంటంటే నేను ఆ క్యారెక్టర్ని చూసా. మీకు తెలీదు, రియల్గా నేను చాలా క్యారెక్టర్ని రాస్తా. మీకు తెలుసా, లక్ష్మణ్ ఫస్ట్ డే ఆ గెటప్ వేసుకుని మా ఊళ్ళో షూటింగ్, మా ఊళ్ళోనే మొత్తం మంగళవారం వస్తుంటే మా ఫ్రెండ్స్ రాడు పులిగాడు కదరా అని. మా ఊళ్ళో పులి అనేవాడు ఉన్నాడు. ఇప్పుడు చనిపోయాడు. అతని కళ్ళు కనిపించవు. మమ్మల్ని వచ్చి అతను మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. నడుచుకుంటా డ్రైనేజ్లో పడిపోయేవాడు. వచ్చేటప్పుడు మళ్ళీ లేచి ఆడు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. పులి ఆడి పేరు. మేమందరం పెట్టాము ఆడి పేరు ఏదో అతను మేము పెట్టిన పేరు పులి. పులి అని చెప్పి పిలిచేవాళ్ళం మేము. మా ఫ్రెండ్స్ సేమ్ అదే గెటప్ వేయించాను లక్ష్మణ్కి. లక్ష్మణ్ని చూసిన రీడ్ పులిగాడు కదా రాడి క్యారెక్టర్ ఆడి పేరే పులి మా సినిమాలో కూడా అన్నాడు. కాశీరాజ్ క్యారెక్టర్ ఇది. నేను ఎప్పుడూ కూడా నేటివిటీ ఏంటి అనే దాన్ని బట్టి క్యారెక్టర్లు రాస్తా. నేను మంగళవారం కోనసీమ బ్యాక్డ్రాప్. కోనసీమ అంటే ఎటకారం ఉంటుంది. కాశీరాజు లాంటి క్యారెక్టర్లు ఊరికి 70-80 మంది ఉంటారు అక్కడే. అంటే ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళు కామెడీ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అంత సీరియస్గా ఉండరు బాబు. నేను అందుకే మీరు ఒక ఇద్దరు జంట చనిపోయి ఫస్ట్ సీన్లో ఊరంతా టెన్షన్లో ఉంటే ఈడు మటుగా ఎస్ఐ వెనకాల చూసి 100 రూపాయల ఫిగరు, ఇది 50 రూపాయల ఫిగరు. అది నేటివిటీ నుంచి వచ్చిన క్యారెక్టర్ అది. నేను చూసా చాలామందిని. మా ఫ్రెండ్ చనిపోయాడండి ఒకడు. ఫ్రెండ్ అంటే మాకన్నా పెద్ద, ఇప్పుడు కాదు, ఒక 15 years బ్యాక్, మాకన్నా 10 years పెద్దప్పుడు ఏదో హార్ట్ అటాక్ వచ్చి సన్నగా చనిపోయాడు. నేను హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళాను. పక్కనూరు
అంటే మాతోనే ఉండేవాడు చిన్నప్పటి నుంచి. అంటే మాతో చిన్నప్పటి నుంచి అంటే నాకన్నా పెద్ద. సార్ చనిపోయాడు. సరే అక్కడేమో బాడీ ఉంది, అందరూ ఏడుస్తున్నారు మొత్తం అందరూ. ఇక్కడ పెంకిటిల్లు ఉంటే మా ఫ్రెండ్స్, అదే ఆడి ఫ్రెండ్స్ మొత్తం అందరూ కూర్చుని ఉన్నారు 10 మంది. ఆడి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. చనిపోయాడు కదా, ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఆడు ఎప్పుడెప్పుడు దేని దగ్గరికి వెళ్ళాడు. మీరు నవ్వరు సీరియస్గా. ఈడు చచ్చిపోయాడు, బాడీ ఉంది అక్కడ, వాడు ఎప్పుడెప్పుడు ఎవరిని ప్రేమించాడు, ఏ దగ్గరికి వెళ్ళాడు, వీడు దొంగనా కొడుకురా నీకు తెలియదేంటి? వాడి గురించి రూమర్స్, వాడి గురించి గాసిపులు మాట్లాడుకుంటున్నారు. అక్కడ చచ్చిపోయిన శవం ఉంది. సో నేను ఏమంటానంటే బాధ లేదని కాదు, బాధ ఉంటుంది. కానీ అప్పుడు ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో, ఏడవలేని పరిస్థితుల్లో పంచుకునే హ్యాపీనెస్ మర్చిపోవడానికి వాడు చేసిన చిలిపితనం గుర్తు చేసుకోవడానికి తప్ప ఇది కాదు. నేను అప్పుడు విని నేను ఆపండ్రా అన్న, ఏం మాట్లాడుతున్నారా మీరు, ఆపండ్రా అంటే నాకు అక్కడి నుంచి వెలిగింది. క్యారెక్టర్స్ కొన్ని అంటే ఇప్పుడు అందరూ మాట్లాడరు, అందులో క్యారెక్టర్ ఉంటాడు, వాడు మాట్లాడుతూ ఉంటాడు. సో నాకు ఈ కాశీరాజు క్యారెక్టర్ రాసుకోవడానికి నాకు అటువంటి క్యారెక్టర్ సో మెనీ ఇన్స్పిరేషన్ అన్నాను. నా అన్నీ ఎందుకు అంతలా పేలినాయి అంటే ఒరిజినాలిటీ ఉంటుంది నేను రాసిన దాంట్లో. కరెక్ట్ వర్డ్ సార్. ఒరిజినాలిటీ ఉంటుంది, ఎక్కడ మీ మేకింగ్ కానీ ఆర్టిఫిషియాలిటీ ఉండదు. చాలా ఒరిజినాలిటీ ఉంటుంది. కాశీరాజు కానీ పులి కానీ వాళ్ళిద్దరు కామెడీ కానీ పరిగెడతా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఆ గోడ మీద మీ పేరు కానీ రాయలేదు కదా కాశీరాజు గారు అంటే ఆగి నా పేరు ఎందుకు రాస్తారా అంటే మిమ్మల్ని మించిన మొండ్ల ముఠాకూరు. ఆ మొండ్ల ముఠాకూరు అనేది సెన్సార్ వాళ్ళకి అర్థం కాలే, డిలీట్ చేయమన్నారు. అది చేయనన్నాను, ఇది మాది లోకల్ లాంగ్వేజ్ సంబంధించిన అదేం భూతేమీ కాదండి, అది దొంగనా కొడుకు అనే ఒక అర్థం వచ్చేది మొండ్ల ముఠాకూరు అది. నేను తీయలేదు అది. నేను సమ్ వర్డ్స్ కానీ అది ఆడియన్స్ పేలింది. ఆ క్యారెక్టరు నిజంగా చెప్పండి అజయ్ ఘోష్ గారు చేస్తున్నంతసేపు నన్ను తిట్టుకుంటూనే ఉన్నాడు ఆయన. వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే అది కామెడీ కాదు, వాళ్ళిద్దరిది హ్యూమర్. ఓకేనా, వాళ్ళిద్దరూ పంచులు ఉండవు, లేకపోతే ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సౌండ్లు ఉండవు, జస్ట్ కన్వర్జేషన్. అది హ్యూమర్ అండి. అది ఆయనకి అర్థం కాదు పాప అజయ్ ఘోష్ గారికి. అంటే పుష్ప తర్వాత ఏంటి అజయ్, ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు ఇప్పటికీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు, నాకు నా కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్ ఇచ్చావు చెప్పి. ఎక్కడికి వెళ్ళా దొబ్బేస్తారు అజయ్, 10 రూపాయల ఫిగర్, 50 రూపాయల ఫిగర్ అని. వెరీ హ్యాపీ క్యారెక్టర్.